హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు ఆసియా ఖండంలోని 12 దేశాలకు చెందిన కొన్ని వందల కోట్ల ప్రజలకు జీవనాధారం. హిమాలయాల్లో మంచు కరిగి నదులుగా ప్రవహించడంతో ఆయా దేశాల్లో పంటలు పండుతున్నాయి, జనం జీవించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు హిమాలయాలు ఎండిపోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. చలికాలంలో గుట్టలుగా పేరుకుపోవాల్సిన మంచు కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి ప్రాంతాల్లో మంచులో ఆడుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు అక్కడ కృత్రిమ మంచులో ఆడుకుంటున్నారు. ఇది నిజంగా నిజం. ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. కోట్లాది సంవత్సరాల నుంచి జీవులకు ఆవాసంగా ఉన్న భూగోళాన్ని మనిషి నిలువునా ధ్వంసం చేస్తున్నాడు. భూగోళం ఆవిర్భవించినప్పటి నుంచి సూర్యచంద్రుల గమనాలకు అనుగుణంగా భూమి మీద వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి మీద కొన్ని చోట్ల ఎడారులు, మరికొన్ని చోట్ల మంచు పర్వతాలు ఎల్లప్పుడూ ఒకేలా కనిపించేవి. కానీ కొన్ని దశాబ్దాలుగా మనిషి నిర్వాకం కారణంగా భూమి మీద కృత్రిమ మార్పులు సంభవిస్తున్నాయి. వాన చినుకు పడని అరబ్ ఎడారుల్లో వరదలొస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా మంచు కురుస్తోంది. గుట్టలుగా మంచు పేరుకునే హిమాలయాలు ఎండిపోతున్నాయి. జీవనదుల ప్రవాహాలు తగ్గి మనిషిని భయపెడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఉత్తర దక్షిణ ధృవాలు కరుగుతున్నాయి. అక్కడి నుంచి మంచు కొండలు క్రమంగా విచ్ఛిన్నమవుతూ ధృవాల నుంచి విడిపోతున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి కారణమని, ప్రకృతిని విధ్వంసం చేసే మనిషి చర్యలు ఆగకపోతే మున్ముందు ఇంకా భయంకరమైన విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రకృతిని చెరుస్తున్న మానవ దుశ్శాసనలు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో మంచు పర్వతాలు ఎండిపోతున్నాయి. ఎడారి ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మన దేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత్ నుంచి తూర్పున ఉన్న బెంగాల్ వరకు విస్తరించి ఉన్న గంగా సింధు మైదానాన్ని సస్యశ్యామలం చేస్తున్నది హిమాలయ నదులే. ఏడాది పొడవునా ప్రవహించే ఈ జీవనదులు సగం దేశ ప్రజల ప్రాణాలు నిలుపుతున్నాయి. ఇప్పుడు ఈ జీవనదుల ఉనికికే ప్రమాదం వాటిల్లింది. హిమాలయాలు ప్రమాదపు టంచున చేరుతున్నాయి. అందులో భాగంగానే మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో గుట్టలుగా కురిసే మంచు మాయమైంది. భూతద్దం పెట్టి వెతికినా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన కులు మనాలి ఏరియాల్లో ఎక్కడా మంచు జాడే లేదు. కులు మనాలి అంటే శీతాకాలంలో పర్యాటకులకు స్వర్గధామం వంటిది. ఈ సీజన్లో ఇక్కడి వ్యాపారులకు పర్యాటకులే జీవనాధారం. కొన్ని వేల మంది పర్యాటకుల వల్ల ఉపాధి పొందుతూ ఉంటారు. మంచు ఆధారంగా అక్కడ నిర్వహించే క్రీడా పోటీలు పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తాయి. అయితే ఈసారి అక్కడ మంచు కురవలేదు. పర్యాటకుల మీద ఆధారపడ్డ వారి గుండెల్లో రాయి పడింది. మంచు లేకపోతే పర్యాటకులు అక్కడకు రారు. అందుకే ప్రకృతిని, పర్యాటకుల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు. మంచు అందాల్ని ఆస్వాదించడానికి వచ్చేవారిని పల్టీ కొట్టించామని సంబరపడ్డారు. కానీ అక్కడకు మంచు ఎలా వస్తుందో చూసిన పర్యాటకులు షాక్కి గురయ్యారు. కృత్రిమంగా తయారు చేసిన మంచును లారీల్లో తెప్పించి అక్కడ పోసి దానిపై ఆటలు ఆడిస్తున్న విషయం పర్యాటకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ద్వారా ప్రపంచానికి తెలిసింది. మంచు కురిసే వేళలో ఎంతో ఆహ్లాదంగా ఉండే మనాలిలో కృత్రిమ మంచు కుంభకోణం దేశ ప్రజల్ని షాక్కి గురి చేసింది. మనాలి వస్తున్న పర్యాటకులు సహజంగా కురిసే మంచు స్థానంలో బీడు భూముల్ని చూసి కంగు తిన్నారు. ఇలా ఎందుకు జరిగింది, మనాలికి ఏమైందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి కృత్రిమంగా మంచును దించి నేలపై చల్లటం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో స్పష్టంగా కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ ఆటలాడుతూ కనిపించారు. ఇప్పుడు అక్కడ మంచులో ఆటల పేరుతో పర్యాటకులను మోసం చేసే వ్యక్తులు తయారయ్యారు. హిమాలయాలను మనిషి ధ్వంసం చేస్తున్న కారణంగా ప్రకృతి కన్నెర చేసిందని, అందుకే అక్కడ గత ఏడాది, ఈ ఏడాది మంచు కురవడం లేదని పర్యాటకులు భావిస్తున్నారు. విషయం తెలియక మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అక్కడకు వస్తున్న పర్యాటకుల్ని స్థానిక వ్యాపారులు, గైడ్లు మోసం చేస్తున్నారు. అసలు హిమాలయాలకు ఏమైంది? డిసెంబర్లో దట్టంగా మంచు కురవాల్సిన పరిస్థితుల్లో అక్కడ బీడు భూములు ఎందుకు కనిపిస్తున్నాయి? అక్కడ కురవాల్సిన మంచు అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇదే ప్రశ్న అక్కడికి వస్తున్న పర్యాటకుల మనస్సుల్ని తొలిచివేస్తోంది. ఇంతటి పొడి వాతావరణం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులపై వాతావరణ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? దక్షిణాది ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వ్యాపిస్తాయి. దీనివల్ల డిసెంబర్ 15 వరకు తూర్పు వానలు కురుస్తాయి. అదే సమయంలో మధ్యధరా సముద్రం నుంచి వీచే పశ్చిమ అల్పపీడన గాలుల వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. వీటి ద్వారానే హిమాలయాల్లో మంచు ఏర్పడుతుంది.
ఈ మంచు వేసవిలో కరిగి జీవనదుల ద్వారా రబీ పంటలకు నీటిని అందిస్తుంది. మధ్యధరా సముద్రం మీది నుంచి వీచే పశ్చిమ అల్పపీడన గాలుల వల్ల ఉత్తర భారతదేశంలోని వాతావరణ వ్యవస్థ క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఈ ప్రాంతంలో శీతల గాలులు, శీతాకాల పంటలకు అవసరమైన వర్షం, మంచు ఏర్పడటం, వాతావరణం బాగా చల్లబడటం వంటి చర్యలన్నింటికీ పశ్చిమ అల్పపీడన గాలుడే కారణం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా మన దేశ ఉత్తర ప్రాంతమంతా ఈ గాలులు విస్తరిస్తాయి. ఈ గాలులు రబీ పంటకు ఎంతో కీలకం. ఋతుపవనాల ముందు ఉండాల్సిన వాతావరణ పరిస్థితుల్ని శీతాకాలంలో వీచే పశ్చిమ గాలులు సృష్టిస్తాయి. మొత్తంగా ఇవి ఉత్తర భారతదేశ వాతావరణ పరిస్థితుల మీద తీవ్ర అనుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ అల్పపీడన గాలులు బలహీనంగా ఉండటం కారణంగా ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతుండగా ఇతర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. మనిషి కారణంగా ధ్వంసమవుతున్న ప్రకృతి ప్రకోపం వల్లే భూమి మీద వాతావరణం తలకిందులవుతోంది. ఎండాకాలంలో ప్రళయ భీకర వానలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో చినుకు కూడా పడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపిస్తోంది. ఇప్పటికే భూగోళం వేడెక్కింది. భూ వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా భూమినే కుల్లబొడుస్తున్న మనిషి దురాశ వల్ల మున్ముందు మరిన్ని ఉత్పాతాలు ఎదుర్కొనక తప్పదు.